తూర్పు కాపుల అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ గా శ్రీకాకుళం జిల్లా జనసేనకు పాలవలస యశస్వి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చినందుకు మంత్రి సవితకు పాలవలస యశస్వి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ యశస్వికి అభినందనలు తెలియజేశారు. కూటమి లక్ష్య సాధనలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఉమ్మడిగా జగనాసుర పాలనను సమన్వయంతో చరమగీతం పాడామని, అదే స్ఫూర్తితో మూడు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అర్హులైన వారందరికీ పథకాలు అందజేయాలని మంత్రి సవిత సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు ఎవరు చీట్స్ అని తెలుసుకొనే ఈరోజు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళకి ఇవ్వలేదంటే ఎవరు ప్రజల్ని చీట్ చేశారన్న విషయం ప్రజలందరికీ అర్థమైంది. మేము వచ్చి 5 నెలలు నడుస్తూ ఉంది. ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనం మేము ఆల్రెడీ చూపించాం. బడ్జెట్ చూపించాం. ఆల్రెడీ మేము సూపర్ 6లో మేము ఏదైతే చెప్పామో దీపం 2 పథకం ఇచ్చాం. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇచ్చాం, ఉచిత ఇసుక ఇచ్చాం, భూ చట్టాన్ని రద్దు చేశాం. అన్ని విధాలుగా మేము ఒక్కొక్కటిగా ఇవి కూడా మేము ఇవ్వబోతున్నాం. సూపర్ 6 ఖచ్చితంగా అమలు పరుస్తామన్న విషయం ప్రజలందరికీ సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఒక్క వైసీపీ బ్యాచ్కి తప్ప ప్రజలందరికీ సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్నాం. అదేవిధంగా మెగా డిఎస్సి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 2019లో ఏం చెప్పారు ఆయన? నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్మలు జగన్ వస్తే జాబ్ వస్తున్నారు. ఎక్కడన్నా జాబ్ వచ్చిందా? మరి ఈరోజు తొలి సంతకమే మెగా డిఎస్సి మీద 16,000 చిల్లల కింద మొదటి సంతకం పెట్టాం. ఈరోజు కూడా మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా అన్ని జిల్లాల్లోనూ, జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్, ఉచిత కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఆన్లైన్ కోచింగ్ సెంటర్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. మరి ఇంతకన్నా అభివృద్ధి ఏం కావాలి? అసలు 5 ఏళ్ల చరిత్ర తీసుకుంటే మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర అంతా ఆయన వచ్చి కూర్చుంటే అసెంబ్లీలో తెలిసేది ఆయనకి. అది చెప్పాక ఆన్సర్ చెప్పేకి చేతగాక ఈరోజు నేను ఢిల్లీకి వెళ్తా, బొంబాయికి వెళ్తాను అంటున్నారు. వచ్చి కూర్చుంటే కదా 5 సంవత్సరాలు ఏం చేశారని తెలిసేది. మేము సిద్ధంగా ఉన్నాం చర్చించుకోవడానికి. రోజా గారు ఎక్కడికైనా రమ్మన్నా కూడా, ఏదైనా చర్చలకు ఏదైనా సర్కిల్లో కూర్చుందామన్నా కూడా మేము సిద్ధమే. నగిరిలో ఏం చేశారు, ఈరోజు పోలవరం ఏం చేసింది, అమరావతి ఏం చేసింది, దాచుకోవడంలో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి రమ్మనండి ఆమె గారిని, మేమేం రెడీగా ఉన్నాం కదా. చెప్పండి మేడం. సమావేశం అసెంబ్లీకి వస్తారంట వైసీపీ, అసెంబ్లీకి ఏమో వైసీపీ ఎమ్మెల్యేలు రాదు, శాసన మండలికి వైసీపీ ఎమ్మెల్సీలు వస్తారు. ఏంటి, ఎలా చూడొచ్చు దీన్ని? ఎక్కడికన్నా రానియండి సార్, మాకు అభ్యంతరం లేదు. శాసన మండలికి రమ్మన్నాం, శాసన సభకు రమ్మన్నాం, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మైక్ ఇస్తాం. కౌరవ సభను గౌరవ సభగా మార్చారు, మీరు చూశారు. గౌరవ సభని కౌరవ సభగా మార్చారు. మేము కుటుంబ సమేతంగా, మేము 100 సార్లు చెప్పేది ఒకటే, కుటుంబ సమేతంగా అసెంబ్లీ చూడొచ్చు. దాంట్లో మా ముఖ్యమంత్రి గారు, మా స్పీకర్ గారు అనుభవం గల వ్యక్తులు. సభని ఏ విధంగా నడపాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ధైర్యంగా వచ్చి వాళ్ళ పులివెందుల గురించి మాట్లాడతారా, రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడతారా, మంచి సూచనలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. పులివెందుల్లో అనేక సమస్యలు ఉన్నాయి మేడం, మరి వచ్చి మాట్లాడవచ్చు కదా. మీరు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మీకేమైనా సమస్యలు దృష్టికి వచ్చాయా? మరి పులివెందుల గురించి 96 సమస్యలు వచ్చాయి సార్. చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. మరి ముఖ్యమంత్రిగా నేను పనిచేసా, నేను రాయలసీమ బిడ్డ, నేను రాయలసీమ పులి బిడ్డ, అది ఇది అన్నారు. అక్కడ తాగునీరు లేవు, కనీస వసతులు కూడా లేవు పులివెందుల్లో. మరి ఆయన మాట్లాడచ్చు కదా వచ్చి, ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. పులివెందులు ఎమ్మెల్యేగానే రావచ్చు, మేమేం వద్దన్నామా? ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో తెలీదా ముఖ్యమంత్రి ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి? 40% ఓట్లుంటే కాదు, ప్రతిపక్షంలో కూర్చొని ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఖచ్చితంగా వస్తుందన్న విషయం ప్రపంచాన్ని అందరికీ తెలుసు. మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకి తెలియదా చెప్పండి? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పులివెందుల సమస్యలు ఏమైనా తీరుస్తున్నారా? ఖచ్చితంగా తీరుస్తామండి. ఖచ్చితంగా అని షార్ట్అవుట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఏవైతే మనం పనిచేయాలనుకుంటున్నామో, ఏమైతే అవసరం ఉందో ఆ అవసరాలన్నీ తీరుస్తాం. ఈ తల్లికి వందనం పథకానికి కూడా అరాకొర నిధులు కేటాయించారు. మహిళలకు నెలకు 1500 ఇస్తామన్న మహాశక్తి పథకానికి నిధులు కేటాయింపులు లేవని కూడా అంటున్నారు మేడం వైసీపీ. సార్, వైసీపీ వాళ్ళు అంటూనే ఉంటారు. రాష్ట్రంలో ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి ఎవరు కారణం? ఈరోజు రాష్ట్రం 14, 19లో మేము ఏం చేసాం, 19, 24లో ఏం చేస్తున్నాం, ఈ 5 నెలల్లో ఏం చేసాం,
ఏం చేయబోతున్నామో మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో అది ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు అమలు పరుస్తాం, సంపద సృష్టిస్తాం, సంక్షేమ పథకాలు అందిస్తాం. ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్లాలో ఖచ్చితంగా అభివృద్ధి దశలో మేము తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.